ఎర్లీ మార్నింగ్ 2:33 మధ్యలోనే ఇన్సిడెంట్ అనేది జరిగింది. 2 o'clock చాలా హెవీ రెయిన్ ఒకటి స్టార్ట్ అయింది. అందరికీ తెలుసు, చాలా పెద్ద గాలి దుమారంతో చాలా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం అయితే వచ్చింది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఆ వర్షం ఏదైతే వచ్చిందో వాటర్ అంతా కూడా ఆ లూజ్ సాయిల్ మూలన వాటర్ అంతా కూడా కొంచెం లోపలికి దిగి ఆ గోడ కూలింది అన్నది ఒక ప్రాథమిక సమాచారం ప్రకారం వచ్చిన నివేదిక. ఇంకా కూలంకషంగా మా వాళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. 300 రూపీస్ క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ అక్కడ జస్ట్ కరువు ఉంటుంది అనమాట. అంతవరకు అంత హెవీ క్రౌడ్ కూడా లేరు. ఫస్ట్ కరువు మూలన ఒక జస్ట్ కొంచెం క్రౌడ్ అక్కడ ఉన్నారు. అది మూవ్ అవుతూనే ఉన్నారు. ఎక్కడ కూడా మనకి ఆగిపోవడం కానీ అంటువేదేం లేదు. గోడ పడిపోవడం వలన సుమారుగా 7 ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అందులో 4 పురుషులు ఉన్నారు, 3 స్త్రీలు ఉన్నారు. ఇంకా మిగతా రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఈ సంఘటన జరిగినది అని తెలిసిన వెంటనే ఇమీడియట్ గా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, అదే విధంగా ఇక్కడ పనిచేస్తున్న వాలంటీర్స్ చిన్నపిల్లలైనా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా వాలంటీర్స్ అయితే ఇమీడియట్ గా కొంతమందిని బయటకు తీసుకొచ్చి అప్పటికప్పుడు హాస్పిటల్ కూడా తరలించారు. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా ఆన్ బోర్డ్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ టీములు 2, ఎస్డీఆర్ఎఫ్ టీంలో 2, ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం అంతా క్లియర్ చేస్తున్నారు అందరూ కూడా. నిజంగా చనిపోయిన వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢమైన సంతాపం తెలియజేసుకుంటున్నాం. గవర్నమెంట్ తరఫున కూడా మాక్సిమం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. కేవలం ఈ భారీ వర్షము, అదే విధంగా ఈ గాలి దుమారం వల్ల మాక్సిమం జరిగిన ఇన్సిడెంట్ ఇది ఒక యాక్సిడెంట్. అన్ని యాంగిల్స్ నుండి మనం దర్యాప్తు చెప్తామండి. ఇది ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్ లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టర్, ఎవరు ఇంజనీర్, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. అన్ని కోణాల్లో నుంచి కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు కఠినంగా శిక్షించే ప్రక్రియ గవర్నమెంట్. గోడ ఉంది, ఆ గోడ పిల్లర్ తో కట్టాడా, సిమెంట్ తో కట్టాడా, బ్రిక్ తో కట్టాడా అన్నది ఎవరు కూడా మేము చూసుకోవడానికి. నేను కూడా వర్షంలో తడుచుకునే దర్శనం చేసుకుని వచ్చాను. నేనే కాదు, పట్టు వస్త్రాలు సమర్పించడానికి వచ్చిన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా వర్షంలో తడుచుకుని వెళ్ళారు. నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. ఇలా ఇన్ఫర్మేషన్ వచ్చింది గోడ కూలిందని. 1 or 2 ఇంజురీస్ అన్నారు. అయినప్పటికీ కూడా నేను వచ్చి చూస్తానని చెప్పి నేను పుట్అవుట్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఎక్కడ ఉండడం జరిగింది. అంటే ఎక్కడ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ లో గానీ నిర్లక్ష్యం వహించడం కానీ ఎక్కడ కూడా మేము చేయలేదు. ఇమీడియట్ గా క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కి తీసుకెళ్లి మేము పంపించడం జరిగింది. అదే సుబ్బరాయుడు అనే ఎస్పీ అధికారి క్రియాశీలక పాత్ర పోషిస్తూ చంద్రబాబు నాయుడు గారి మోచేతి నీళ్లు తాగుతూ చంద్రబాబు నాయుడుకు తానా తందానా అంటూ తాను పనిచేస్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పని చేయించుకుంటా ఉన్నాడు. మరి ఏ అధికారికైనా కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం ఉండాలి. ఒళ్ళో ఉద్యోగాలు ఊడుతాయి, యూనిఫాములు ఊడుతాయి, బట్టలు ఊడుతాయి అన్న భయం ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా డిసిప్లిన్ అనేది ఉంటుంది. ఎక్కడైనా కూడా ప్రజల జీవితాలతో చెలగాటం ఆడడం అనేది ఎక్కడైనా కూడా మానడం అనేది జరుగుతుంది. ఎక్కడా కూడా ఆయన తీసుకునే చర్యలు ఏవి కూడా కంటి తుడుపు చర్యలే కాబట్టి ఏ ఒక్కరికి కూడా భయం లేదు. ప్రతి చోట నిర్లక్ష్యమే, ప్రతి చోట డైవర్షన్ పాలిటిక్సే. ఇంకా డైవర్షన్ పాలిటిక్స్ ఇంకా ఏ స్థాయిలోకి దిగజారిపోయాయి అని అంటే వీళ్ళు ఇదే నేను టీవీలలో వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తే, ఆ మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అనిపించింది. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, ఈ గోడ ఎవరి హయాంలో కట్టారో ఎవరు కట్టారో చూడాలంట. మొట్టమొదటి స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చింది, మంత్రులు ఇచ్చిన స్టేట్మెంట్. అంటే అది కూడా వేరే వాళ్ళ మీద తోసేయాలని చెప్పి కాదు. మీ హయాంలోనే ఈ వారం రోజుల కిందటనే గోడ కట్టారు అని చెప్పి ఎప్పుడైతే తెలుసుకున్నారో అప్పుడేమంటారు, గోడ అనేది పిల్లలతో కట్టారో, సిమెంట్తో కట్టారో, బ్రిక్స్తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? 60-70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. గోడ ఏ రకంగా కట్టనిచ్చినారు? కొత్త గోడ అని తెలుసు, రాత్రి వర్షం పడిందని తెలుసు. చందనోత్సవం జరిగే ప్రతిసారి వర్షం పడుతుంది, ప్రతి సంవత్సరం. ఆ సెంటిమెంట్ కూడా మరి వర్షం పడింది అని తెలిసినప్పుడు మరి గోడ పక్కనే మనుషుల్ని ఎందుకు నిలబెట్టారు? ప్రతిదీ కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఎక్కడా కూడా తప్పు చేసినాము,
అని పశ్చాత్తాపం లేదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయినారు. చనిపోయి ఏదో ముఖస్థుతి కోసం అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ఇంతకు ముందు ఏదైనా కూడా ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి, ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా కానీ ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఇలాంటి ఘటన ఇంతకుముందు విశాఖపట్నంలో జరిగితే, ఇలాంటి ఇంచుమించు ఘటన జరిగితే గ్యాస్ ఎల్జీ పాలిమర్స్లో ఇలాంటి ఘటన జరిగితే అప్పట్లో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఇచ్చాడో తెలుసా? జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు.